హాయ్ గాయ్స్, ఇవాళైతే వెరైటీగా స్వీట్ పొటాటో ఫ్రై చేస్తున్నాను. తగినంత నూనె వేసేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, చిత్తగొట్టిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు చూసారు కదా ఇలా సన్నగా చీల్ చేశాను. సో అవి వేసుకోవాలి, పసుపు వేసేసుకోవాలి. ఇంకా ఇంగువ అలాంటివి ఏం వేయక్కర్లేదు. మనం స్వీట్ పొటాటోని ఇలాగా చక్రాల్లాగా తరిగి పెట్టేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు ఏం వేయక్కర్లేదు. జస్ట్ కరివేపాకు, పసుపు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసేసుకుని పసుపు వేసేసుకుని ఇలాగ వేయించేసుకోవాలి. మనం ఎన్ని అయితే తరిగి పెట్టుకున్నామో అన్నీ ఇలాగ వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఒక్కసారి 1 నిమిషంలో తొందరగా ఒక 2-3 విడతల్లో మంచిగా క్రిస్పీగా అయిపోతాయి. అయిపోయాక మీకు మళ్ళీ ఏం చేయాలో చూపిస్తాను. చూసారు కదండి, చక్కగా వేగిపోయే క్రిస్పీగా అయిపోయే స్వీట్ పొటాటోస్ అనేవి ఇలా చక్రాల్లా తరుక్కుంటే సూపర్ ఉంటాయి. ఎంత బాగున్నాయంటే ఆ పచ్చిమిరపకాయలు, ఆ వెల్లుల్లిపాయల ఫ్లేవర్ ఎంత బాగా వస్తుంది. కరివేపాకు కూడా ఎక్కువ వేసుకున్నామేమో, సూపర్గా వస్తుంది. ఇప్పుడు నేను అన్నీ వేసేస్తాను, చూపిస్తాను. దీనికి సరిపడంత ఉప్పు, అలాగే దీనికి సరిపడంత కారం. ఎక్కువ వేసుకోకండి, పిల్లలు తినలేరు మళ్ళీ. అలాగే మనం కుర్మాకి ఒక పొడి చేసి పెట్టుకుంటాం కదా, గసగసాలు, నువ్వులు, పల్లీలు, లవంగం, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, ఆ పొడి. అలాగే కొంచెం గరం మసాలా ఇలాగ కలిపేసుకోవాలి. ఈ పౌడర్స్ ఉంటే మాత్రం ఇంట్లో ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. అందుకే నేను చాలా డిఫరెంట్గా చేశానని చెప్పాను. రొటీన్గా చేసే ఉప్పు కారం వేసేసి చేసింది కాదు, ఇది చాలా డిఫరెంట్గా చేసిన స్వీట్ పొటాటో ఫ్రై అండి. అంతా మనకి ఆ కుర్మా మసాలా పౌడర్తోనూ ఆ గరం మసాలా పౌడర్తో మస్తు వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్ టచ్ మీరు ఊహించరు, అంత మంచిది వేసేస్తున్నాను నేను. సో మనకి కారం అన్నీ సరిపోయాయి. ఇప్పుడు లాస్ట్లో నువ్వులు, మనకి ఎన్ని కావాలో అన్ని నువ్వులు వేసేస్తే ఇటు పిల్లలకి కాల్షియంతో సహా అన్నీ వచ్చేస్తాయి. మనం టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, కాల్షియం కూడా వచ్చేస్తుంది. చూడ్డానికి ఎంత బాగుందో చూసారు కదా. లాస్ట్లో మళ్ళీ ఇంకొకసారి కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మనకి స్వీట్ పొటాటో ఫ్రై, నువ్వుల ఫ్రై రెడీ అయిపోతుంది. చూడండి ఎంతో టేస్టీగా ఉంది, ఎంతో బాగుంటుంది. మీరు ఈ మాట ట్రై చేయండి ఒక్కసారి. మీకు ట్రై చేస్తేనే కదా తెలిసేది ఇంత టేస్టీగా ఉన్నది. అసలు వదిలిపెట్టరు. ఆలూ ఫ్రైని, అన్ని ఫ్రైల్ని మర్చిపోతారు, ఇంకా అస్తమాను దీన్నే చేసుకుంటారు. చాలా చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా బాగుంటుంది, అలాగే మెయిన్ కోర్స్గా కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.